YLR 9 న్యూస్ కి స్వాగతం. నా పేరు వరుణ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. రాజకీయ పార్టీలతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలి. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్. ఆటో ఢీకొన్న ప్రమాదంలో వృద్ధుడు మృతి. ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాతే ఉద్యోగ నియామకాలు చేపట్టాలి. ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు బదిలీ. ఓటరు జాబితా ఎన్నికల నిర్వహణ తదితర వాటిలో ముడిపడిన అంశాల గురించి చర్చించేందుకు వీలుగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ అన్నారు. ఇక జిల్లా కలెక్టర్లు ఈఆర్ఓలతో గురువారం హైదరాబాద్ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఇక జిల్లా ఎన్నికల అధికారులుగా వ్యవహరించే కలెక్టర్లతో పాటు ఈఆర్ఓలుగా తమ స్థాయిలను పొలిటికల్ పార్టీ మీటింగులు ఏర్పాటు చేసి అప్డేట్స్ను అందించాలని అన్నారు. సమావేశాల తేదీ సమయాన్ని ఖరారు చేస్తూ ముందుగానే రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలియచేయాలని అన్నారు. సమావేశంలో చర్చించిన అంశాలను చేసిన తీర్మానాలను రిజిస్టర్లలో నమోదు చేయాలని, సమావేశాల వివరాలను సీఈఓ కార్యాలయానికి, గుర్తింపు పొందిన పార్టీల ప్రధాన కార్యాలయాలకు కూడా పంపించాలని సూచించారు. కాగా ఓటర్ జాబితా సవరణకు సంబంధించిన కొత్తగా వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలిస్తూ సకాలంలో పరిష్కరించాలని సీఈఓ సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశీష్ శాంక్మన్ మాట్లాడుతూ సీఈఓ ఆదేశించిన మేరకు సమావేశంలో వివరాలను మినిట్స్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలియజేస్తూ సీఈఓ కార్యాలయానికి సమర్పిస్తామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు వి విఠలు, డి శ్రీనివాసరెడ్డి, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు సరళ, నయాబు తహసీల్దార్ అనిల్ తదితరులు పాల్గొన్నారు. హోలీ పండుగ సందర్భంగా మటన్ కొనేందుకు వచ్చిన వృద్ధులు ఆటో ఢీకొనడంతో మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో గురువారం చోటు చేసుకుంది. ఇక ఎస్ఏ మహేష్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని సబల్పూరు గ్రామానికి చెందిన గడ్డము పోచయ్య 64 సంవత్సరాల వ్యక్తి గురువారం ఎల్లారెడ్డికి మటన్ కొనేందుకు రాగా గాంధీ చౌక్ ప్రాంతంలో వెనుక నుంచి లఫో ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఇక ప్రమాదంలో గాయపడిన పోచయ్యను హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. ఇక మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేసి ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నేత కె పద్మారావు అన్నారు. గురువారం ఎల్లారెడ్డి పట్టణంలోని తెలంగాణ తల్లి ప్రాంగణంలో 3వ రోజు నిరసన దీక్షలో మాట్లాడుతూ శాసనసభ సమావేశాలు నడుస్తున్న దృశ్య బిల్లు ప్రవేశపెట్టాలని వారు డిమాండ్ చేశారు. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి మాదికలకి ఇచ్చిన రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని ఎంఆర్పీఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు వారు తెలిపారు. ఇక నిరాహార దీక్షకు ఎల్లారెడ్డి మాజీ జెడ్పీటీసీ గాజుద్దీన్ మద్దతు ప్రకటించారు. దీక్షలో పాల్గొన్న వారు ఎంఆర్పీఎస్ నేతలు తదితరులు మాట్లాడారు. షార్ట్గా మాట్లాడు. ఈరోజు ప్రభుత్వంకు మేము కోరుతున్నాం. రేవంత్ రెడ్డి గారు దీని మీద దృష్టి పెట్టి మరి వాళ్ళకు సహకరించాలని మేము మద్దతిస్తున్నాం. ఈరోజు మన ఎల్లారెడ్డి నియోజకవర్గంలో తెలంగాణ తల్లి భవనంలో మన మాదిగ జాతి ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పద్మశ్రీ అన్నకృష్ణ గారి నాయకత్వంలో అన్నగారు ఇచ్చే పిలుపు మేరకు ఏబీసీ వర్గీకరణ మనకు పూర్తి నిర్ణయంలోకి సెమీమత్తగా చేసిన విధానము సర్దుకోవాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేస్తూ మా ఎంఆర్పిఎస్ మండల నాయకులకు, జిల్లా నాయకులకు పిలుపునిచ్చే మేరకు ఈ దీక్షలో ఏబీసీ వర్గీకరణ పూర్తి సరిహద్దులు అయిన దాకా దీక్ష కొనసాగుతుందని మాకు మద్దతుగా
మన జస్టిస్ గయాజుద్దీన్ గారు చూసినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా అన్నగారు మండల అధ్యక్షుడు, అదేవిధంగా అందరికీ పత్రికా విలేకరులకు మరియు అందరికీ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు గురువారం బదిలీ అయినట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. ఎల్లారెడ్డి డీఎస్పీగా విధులు నిర్వహించిన శ్రీనివాసులు హైదరాబాద్ డీజీపీ ఆఫీసుకు బదిలీ కాగా ఆయన స్థానంలో సూర్యాపేట సైబర్ క్రైమ్ డీఎస్పీగా ఉన్న సుంకరే శ్రీనివాసరావు రానున్నట్లు వారు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్పై గురువారం మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మద్మోహన్ రావు అసెంబ్లీలో ప్రసంగించారు. మా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి దళిత స్పీకర్పై చేసిన ఆరోపణలు బీఆర్ఎస్ నాయకులకు దళితులంటే చిన్నచూపు చూస్తున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. అసెంబ్లీ స్పీకర్కు మర్యాద ఇవ్వకుండా మాట్లాడడం బీఆర్ఎస్ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య అని ఆరోపించారు. Today's assembly, it's a shameful act. Entire Telangana assembly, respectable, honorable speaker chair, has disrespected. Jagadish Reddy Garu is questioning the chair. On behalf of Congress party, Sonia ji, Rahul ji, Karge ji, we respect Dalits, SC, ST, minorities and BCs. The Congress party has given the social justice to all the people. Today entire Telangana, based upon social justice, he is supposed to respect the chair. Being all MLAs condemning all Congress party, I am questioning Harish Rao and KTR, and you are promoting this. Jagadish Reddy is questioning the singular name, and the chair in the beautiful democracy, you have to respect the chair. As we are MLAs from the Congress party, we are asking our entire Telangana people to please see this sad moment, pathetic situation, and he has created. And yesterday also, the respectable Honorable Governor Garu, when the statement was coming, the entire BRS party was not even respecting Governor yesterday. Entire session, they are making a big noise, they are not even allowing. They are using filthy language in the assembly. So we are asking today, we are sadly saying that he has to dispel and expel from the entire session as an ineligibility to the coming to the Telangana assembly. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్ చూద్దాం. రాజకీయ పార్టీలతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలి. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్. ఆటో ఢీకొన్న ప్రమాదంలో వృద్ధుడు మృతి. ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాతే ఉద్యోగ నియామకాలు చేపట్టాలి. ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు బదిలీ. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి YLR9 న్యూస్.